నేను ట్రై చేస్తాను. చేయండి, చేయండి. ఏనాక్షర సమామ్నాయం అధిగచ్య మహేశ్వరాత్ గమ్య కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్కారః. నమస్తే అండి. ఉత్తమం చదివారు. ఓకే, నమస్తే. ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఏం చూసాము, అదే మనము ఉరునరపరహ గురించి చూసాం కదా. ఆ ఉరునరపరహలో కొంచెం అది చెప్తాను, కొంచెం చెప్పేసి ముందుకెళ్దాం, ఓకేనా? సో మనము అన్ని ప్రత్యాహారాలకి చివరి అక్షరం తీసుకుంటున్నాం కదా. అవునా? ఇది ఒక స్పెషల్ ప్రత్యాహారం అన్నమాట, ఓకేనా? అందుకనే ఊహు, అక్కడ ఊహు అణ ఊరణ అనేది ఊ అణ, ఊహు అణ, తర్వాత రపరహ రపరహ, ఓకేనా? రపరహ. సో ఇప్పుడు ఇక్కడ రపరహ అంటే ఏంటి? అవునా? రా అనేది ఒక ప్రత్యాహారము అని చూసుకున్నాం నిన్న కదా. అంటే ఈ రా అనేది ప్రత్యాహారము ఎందుకు అని అంటే, ఇక్కడ హయవరట్టులో రా ఉందా, రా నుంచి తర్వాత ఏంటి లా వరకి, ఓకేనా? సో లా వరకి అంటే లాలో మళ్ళీ తర్వాత ఇక్కడ ఆని చివరిగా చూసుకుంటున్నాం అనమాట, ఓకేనా? సో జనరల్ గా అయితే ఇక్కడ మధ్యలో అట్లా తీసుకోరు కదా, అవునా? ఇప్పుడు మొత్తం నకారం ఇది హలంతం ఇంతవరకు తీసుకోవాలి కదా. సో ఎప్పుడైతే ఈ అచ్చు ఉపదేశంది వచ్చిందో ఇంకా అదే చివరి అక్షరంగా ఇక్కడ తీసుకోబడింది, ఓకేనా? సో అప్పుడు ఏమైంది, ఈ రెండు కలిపితే ఏమైంది, రా అనే ప్రత్యాహారము ఏర్పడింది, ఓకేనా? అంతే కదా. ఇప్పుడు మనం రన్ అయితే ఇది ఎలా చెప్తాము, రన్ అంటాం కదా. సో అలాగే రు, ఇది రు అన్నమాట, రు తర్వాత ఆ, ఈ రెండు కలిపితే ఏమైంది, రా అనే ప్రత్యాహారము వచ్చిందనమాట, ఓకేనా? యాక్చువల్గా రా అనే తీసుకుంటాము, ఆ రా ఇంకా ఇక్కడ కూడా అనే అదే చూసేసి రెండు కలిపి ఈ ఇంకో రెండు కలిపి ఒకే అచ్చులాగా అయిపోయింది. ఎలా దీర్ఘం కాకుండా ఆనే ఉండింది, ఓకేనా? మళ్ళీ తర్వాత ఈ రా అనే ప్రత్యాహారంలో ఏమేం గ్రహించబడ్డాయి అంటే రు ఒకటి, లు ఒకటి, రు ఒకటి, లు ఒకటి, అలా అన్నమాట. అంతే కదా, చివరిది తీసుకోం కదా, అవునా? అలాగా మనకి ర అనే ప్రత్యాహారము చెప్పబడింది. ఇది ఒక స్పెషల్ ప్రత్యాహారం కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవడం బెటర్, అవునా? ఏంటి లా పైన ఇది ఉపదేశ అనునాసికము ఉంది అని మనకి దాని ద్వారా తెలుస్తుంది, ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్నారు చూడండి ఏమని, ఇక్కడ లాకి ఇక్కడ ఏం చెప్పారు మనకి, ఇప్పుడు అది అందరికి అర్థమైందా ఇంతవరకు? ఓకే అండి. సో ఇక్కడ ఏది సో ఇక్కడ సో ఇక్కడ ఏమన్నారంటే లకారోత్తర అకారం అన్నారు, అవునా? లకారోత్తర అకారం అంటే అకారం ఎక్కడి నుంచి వచ్చింది అది మనకు తెలియదు కదా. సో అంటే ఇక్కడ మనకు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, లకారముకి ఏముందంటున్నారు, అకారం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ, అవునా? ఉత్తర అంటే ఏంటి, దకారోత్తర అకారం అన్నాము అంటే ఏంటి, దకారానికి అకారం ఉందని అర్థమే కదా, అవునా? అలాగా లకారోత్తర అకారం అంటే ఏంటి,
లకారానికి అకారము ఉంది అని అర్థం. అవునా? లా తర్వాత ఇంకా ఆ ఎక్కడుంది? లేదు కదా! అవునా? సో, ఇక్కడ మనకి చెప్పారు. దీని ద్వారా మనకేం తెలుస్తుంది? దానికి పైన అకారం ఉంది అని అర్థమైతుంది. అంటే అట్లా అని గాదు. లకారోత్తర అకారం అంటే యాక్చువల్‌గా లా ఉందా? ఈ లాలో ఉన్నటువంటి అకారమే ఇదనమాట. అనునాసికం ఎందుకు తీసుకుంటున్నాము? అనునాసికం తీసుకుంటేనే కదా ఇత్తు చేస్తాము. అవునా? ఈ లాలో ఆల్రెడీ ఆ ఉంది గదా! మరి అనునాసికం ఎందుకు? అంటే అనునాసికం ఉంటేనే గదా మనం ఇత్తు చేసేది. కదా! అచ్చుకి. అవును. లేదంటే అవును. మనము ఇలాంటి లెటర్ అన్నా ఉండాలి. అవునా? హల్ అంతంలో ఉండాలి. కదండీ! హ్మ్. అవునా? అవును. ఇప్పుడు మనం ఒక ప్రత్యాహారం తీసుకోవాలంటే, మనకి అది కట్ చేసేదే ఉండాలి. లోపం చేసేదే ఉండాలి. అప్పుడే దాన్ని అవును. ప్రత్యాహారం అంటాం కదండీ! అవును. అవును. ఆ! అవును. అంటే చివరి అక్షరం మనం తీసుకోం కదా! అందుకని. అందుకని ఇప్పుడు ఇక్కడ ఇది అచ్చు ఎలాంటిదై ఉండాలి? అనునాసికం ఉంటేనే మనం అది తీసేయగలము. హ్మ్. కదండీ! అవునండి. ఆ! అనునాసిక ఇత్తు చేయగలము. అప్పుడు అవును. అందుకని ఇక్కడ లకారోత్తర అకారం అనగానే మనం ఇలాంటిది ఈ అకారమే తీసుకోవాలన్నమాట. ఓకేనా? హ్మ్. అందుకని హ్మ్. అప్పుడు తర్వాత ఎందుకు ఇప్పుడు ఇప్పుడేంటి అది రకారము, తర్వాత లకారము. ఐ మీన్ అకారం ఇదుంది. అవునా? సో, ఈ 2 కలిపితే ఏమైంది? రా అయిందనమాట. అంటే ఫస్ట్ మనం అన్నీ ఏమేం చేస్తాం ఇలా? అంటే హలంతంతో హల్‌తో ఉన్నవే తీసుకుంటాం కదండీ! ప్రతి అక్షరం కూడా అవును. హల్‌తో ఉన్నది తీసుకుంటాం. ఏవి? హల్లులు. అవునా? సో, అవును. కాబట్టి ఈ హల్ అనేది అలా తీసుకున్నాము. తర్వాత ఈ ఆ ఉంది. 2 కలిపితే ఏమైంది? రా అనే ప్రత్యాహారము ఏర్పడింది. ఓకేనా? హ్మ్. ఓకే. అది నాకు నిన్న కొంచెం క్లియర్‌గా లేకుండే. సో, మీకిప్పుడు చెప్పాలి అనిపించింది చెప్పేసాను. ఓకే. ఓకే. అవును. యాహ్! అంటే అంటే చెప్పడంలో నేను సరిగ్గా చెప్పలేదని అమ్మా అర్థమైంది నాకక్కడ. రకారం లోపల ఆ! అకారం కూడా కలిసి ఉందని అర్థం చేసుకోవాలి అంతేనా? అంతే అండి. అప్పుడే అది ఓ రా ప్రత్యాహారం అయ్యింది. ప్రత్యాహారం అయింది. ఓకే. ఆ! రా ప్రత్యాహారం ఎలా అయింది? రా నుంచి ఏంటి ఇక్కడ ఉన్నాయి కదా! చూడండి. హ్మ్. ఇది చూడండి. మనకి రా అనే అక్షరం ఎక్కడుందో చూడండి. హయవరట్టులో ఉందా? అవును. 5వ సూత్రంలో ఉంది. 5వ సూత్రంలో ఉంది. రకారం ఇక్కడుంది. అవునా? సో, ఇప్పుడు చివరిది ఆ! ఎనివే తీసుకోము. మళ్ళీ తర్వాత ఇక్కడ లణలో మనకి ఏం చెప్తున్నారు? ఇక్కడ లాలో ఆ ఉంది అని చెప్తున్నారు. అవునా? ఆ! ఆ! కాబట్టి హ్మ్. సో, ఏమైంది? ర్ తర్వాత లే. ల్ ఆ తర్వాత ఆ నాసిక ఇలా ఉంది. అచ్చు. ఓకే. హ్మ్. అయితే అప్పుడేమైంది? లాలో కూడా ఉంది, రాలో కూడా ఉంది. అంతే కదా? హ్మ్. ఇప్పుడు రా, లా, ఆ అన్నమాట. ఇది. ఓకేనా? ఆ! సో, ఆ! ఇప్పుడు మనకి చివరిగా వచ్చిందేంటి? రా. ఆ! రా. రా అనే కదా చెప్తాము. అవునా? అవును. ఓకే. ఓకే. సో, అలా ప్రత్యాహారం అయింది. హ్మ్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం మనం? రా అనే చెప్తాం గదా! ఇప్పుడు రన్. ఇప్పుడు రన్ ఉంది అంటే ఏంటి? రకారం తీసుకున్నాము, ఫస్ట్‌ది తీసుకున్నాము, చివరిది తీసుకున్నాం కదండీ! అవును. హ్మ్. సో, అట్లాగా ఇప్పుడు తర్వాత ఆ తీసుకోండి. ఏమైంది? రా అయిందా? రైట్. ఓకే. అంతే. అలా. ఓకే. అందరికీ అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో, ముందుకెళ్దాము. సో, ఈరోజు ఏంటి మనం చెప్పుకోబోయేది దీప్ ధాతువుని ఆత్మనేపదిలో చూస్తున్నాం కదండీ! హ్మ్. హ్మ్. ఎవరొచ్చారు? ఎవరు రాలేదు. చాలా మంది పక్కనుండి. నేను పెట్టాను మొదట్లో కొనుక్కునే ముందు. సరే గాని మహోదయ్ ఈ దీప్ ధాతువు ఏ ఛానల్‌లోది? తాకరంట. దీప్ ధాతువు దివాదిగనం. వడ్డీ ఆ! ట్యాంక్ దివాదిగనం. మ్యూట్ చేసుకోరా ఎవరో ఉమ్, మ్యూట్ వచ్చి వీడియో ఆఫ్. కంపల్సరీ వస్తానంది. వస్తానని ఉమ్. రాసుకుంటున్నాను అయితేనంది. మ్యూట్ రాసుకోండి. చేయరా?
15,750 అంత చెప్పింది. సరేండి. బ్యాంకులో 11,000 చిల్లర ఉంది, 700 అంత ఉంది. సరే మహోదయ్ చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టనా? అవసరం లేదు. ఏంటమ్మా చెప్పండి. దీప్ అనే ధాతువు ఏ ధాతు, ఎలాంటి ధాతువా? దీప్ అనేది మనకి గణాలు ఉన్నాయి కదా, 10 గణాలు. దీవన్ ఆ గణాలు ఏ గణానికి సంబంధించింది? దీప్ అనేది దివాది గణానికి సంబంధించింది. ఓకేనా? దీప్ చెప్పండి. ధాతువు. తర్వాత ఇంకేం రాస్తాం మనం ఇక్కడ పైన? ఆత్మనేపదం. దీప్ దివాది గణము. ఆత్మనేపదే ఉత్తమం. దివాది దివాది గణము. లృట్. లృట్ లకారము. ఆ తర్వాత ఏ పురుషో చెప్పాలి. ఏ పురుష అని చెప్పాలి. ఉత్తమ పురుష ద్వివచనం. ద్వివచనం. ఓకేనా? ఇది రాయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది కదండి. సో ఇప్పుడు మనకి ఉత్తమ పురుష కావాలి. ఉత్తమ పురుషలో ప్రత్యయాలు ఏంటివి? దాంట్లో మనకి కావలసిన ప్రత్యయాలు ఏంటివి? ఆత్మనేపది ప్రత్యయాలు. ఏంటండి? ఇట్టు వహి మహి. ఉత్తమం. ఇట్ వహి మహింగ్. ఇవి ఏంటో అందరికి అర్థమైందా? అర్థం కాలేదండి. యాక్చువల్ కొంచెం లేదా? చెప్పండి. ఓకే, చెప్తాను. ఇందిరా గారు చెప్తారా? సూత్రం చెప్పాలండి. పరస్మయ పది చెప్పాలా? ఫస్ట్ మొత్తం చెప్పాలండి సూత్రం. తిప్పు తస్జి. తిప్పు తస్సుజి, సిప్పు తస్సు తా, మిప్పు వస్సు మస్సు, త ఆతాం ఝ, తాస్ ఆతాం ధ్వం, ఇడు వహి మహి. సో ఇవన్నీ కూడా ప్రత్యయాలండి. ఓకేనా? ఈ ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. ఆ 18లో పైన 9 ఉన్నాయా? ఏం చెప్పారు? తిప్పు తస్ ఝి, సిప్పు థస్ థ, మిప్పు వస్ మస్. ఈ 9 ఏంటివి? పరస్మైపది ప్రత్యయాలన్నమాట. ఓకేనా? ఆత్మనేపది ప్రత్యయాలు ఏంటివి? త, ఆతాం, ఝ, థాస్, ఆథాం, ధ్వం, ఇట్, వహి, మహింగ్. సో ఇదేంటి? ప్రథమ పురుష, ఇది మధ్యమ పురుష, ఇది ఉత్తమ పురుష. సో ఉత్తమ పురుషులు ఏమొచ్చాయి మనకి? ఇట్, వహి, మహింగ్ వచ్చాయా? సో అవి. ఓకేనా? అర్థమైందా అండి? ఓకే. సో ఈ మధ్యం పురుషులు కవిత మధ్యం పురుషులో తాతం తాతం చ ఇంకోటి ఏంటి చెప్పారు? థాస్, ఆథాం, ధ్వం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఉత్తమ పురుషులో ఏం చేస్తున్నామండి? ఇది ఏకవచనము, ద్వివచనము, బహువచనం. ఏం చేస్తున్నాం ఇందులో? ఏకవచనం. ద్వివచనం చేస్తున్నాం. అయితే ఏది రావాలి? వహి. సో వహి అనేది చెక్ మార్క్ పెట్టామంటే మనం అది చేస్తున్నామని అర్థం అక్కడ. ఓకేనా? సో ఇప్పుడు దీప్ అనే ధాతువు ఉంది. అవునా? సో దీప్ అంటే అర్థం ఏంటి? దీప్ దీప్తౌ. దీప, దీపి, దీపి దీప్తౌ. దీపి దీర్ఘం కదా, దీపి. అవునా? సో దీపి దీప్త వచ్చేసింది. అలా వచ్చేసి దాన్ని ఏం చేస్తున్నాం మళ్ళీ? దీపిలో ఈ ఉపదేశ అజరనాసిక ఇత్ అవుతుందండి. ఈ పోతుంది. ఈ అనేది అనునాసికం కదండి. అనునాసికం ఇత్ అయిపోయి ఏమైంది? అది దీప్ అయింది. అవునా? సో ఇప్పుడు అది ఎక్కడుంది? అది దీపి అనేది, దీపి దీప్తం అనేది ఎక్కడుంది? అది భూవాదయ ధాతవ ధాతు పాఠంలో ఉంది. అదొక ధాతువు. అవునా? దీప్ అనేది ఏంటండి? ధాతువు. ప్రకాశిస్తుంది, ప్రకాశింపబడుతున్నావు నువ్వు అంటే ఏంటి? అక్కడ అదొక ధాతువు లాగా మనం చెప్పబడుతుంది అనమాట కదా. సో ఇది దీప్ అనేది ధాతువు అని ధాతు పాఠంలో ఉంది అని చెప్పారనమాట. అవునా?
సో తర్వాత ఏమైంది? ఆ దీప్ ధాతువుని మనం దేంట్లో చేస్తున్నాము? ఏ లకారంలో? లిట్ లకారం. లిట్ లకారంలో చేస్తున్నాము కదండి. అవును. లిట్ లకారం అంటే ఏంటి మరి? అద్యతన భవిష్యత్ కాలం. అద్యతన భవిష్యత్ కాలము. సో దాన్ని మనం సూత్ర రూపంలో ఎలా చెప్తాము? చ్య. లిట్ లిట్ శేషేచ. లిట్ శేషేచ. శేషేచ. అవునా? సో ఇప్పుడు మరి శేషము దేనికి? లుట్టుకి. లుట్టుకి. భవిష్యత్ కాలాలు రెండు ఉన్నాయండి. ఒకటి లుట్, ఒకటి లిట్. లిట్. సో ఇప్పుడు మనం లిట్ గురించి చెప్తున్నాం. అంటే లిట్ శేషముది అన్నారు. అంటే మిగిలినది లిట్ అని చెప్పారు. మరి మిగిలింది అంటే లుట్ గురించి ఏమన్నారు మరి కదండి? అవునా? అవును. శేషము లుట్. శేషే లిట్ లిట్. అన్నారు. అంటే ఇది మిగిలింది లిట్ అని చెప్పారు. మరి లుట్ అంటే ఏంటి? లుట్ అంటే అనద్యతన భవిష్యత్ కాలం. అనద్యతన. అనద్యతన భవిష్యత్ కాలము. ఈ రోజు కాని భవిష్యత్ కాలం అని నేను చెప్పాను. మిగిలింది ఏంటి మరి భవిష్యత్ కాలానికి? అనద్యత. అద్యతనం. అద్యతనం, అద్యతనం. ఈ రోజు జరిగే భవిష్యత్ కాలం కదండి. అవును. అవును. సో ఇది అనద్యతన భవిష్యత్ కాలం అయినప్పుడు మిగిలింది అద్యతన. అని చెప్తున్నారు. అవునా? అనద్యతన భవిష్యత్ కాలము లుట్. అయితే మిగిలింది అంటే అద్యతన భవిష్యత్ కాలము లిట్ అలా చెప్పారు. లిట్. ఇంకా ఏం చెప్పారు దాని గురించి? క్రియాయాం క్రియార్థం. అది ఎప్పుడు One minute వాడతారు కదా. మళ్ళీ? క్రియలు జరిగే సందర్భంలో వాడతారు. సో ఒక క్రియ చెయ్యాలి అంటే ఇప్పుడు మీరంతా ఇక్కడికి రావాలి, చదువుకోవడానికి రావాలి. అవునా? చదువుకోవడానికి రావాలి అంటే మీరు ఏం చేస్తారు? దీనికన్నా పూర్వము ఏం చేస్తే మీరు వస్తాం. చదువుకోవడానికి రాగలుగుతారు? రావాలి కదండి ఫస్ట్. అంటే ఇక్కడ వచ్చి కూర్చోవాలి కదండి. అవునా? ఒక దగ్గరికి వచ్చి కూర్చోవాలి. అంటే మీరు చదువుకోవాలి అంటే ఇంకొక క్రియ చేయాల్సి వచ్చింది కదా. అంటే సిస్టమ్ దగ్గరికి రావడమో లేకపోతే అక్కడ వచ్చి కూర్చోవడమో అలా చేశారు కదా. ఓకే. అంటే ఆ క్రియ ఏదైతే ఉందో దానిని మనము ఎలా చెప్తాము? భవిష్యత్ కాలంలో చెబుతాము. అర్థమవుతుందా అండి? ఓకే. సో ఇప్పుడు దాని వాక్యాన్ని ఎలా చెప్పాలి? ఏదండి? వాక్య. సో ఇప్పుడు మీరు చదువుకోవడానికి రావాలి, వచ్చి సిస్టమ్ ని ఆన్ చేయాలి. అవునా? వచ్చి చదువుకోవడానికి మీరు చదువుకోవడానికి రావాలి అంటే నడవాలి. అది చెప్పండి. గమిష్యతి. వయం ఆ, వయం దూరవాణి ఉమ్, దూరవాణి ఉమ్, అంటే దూరవాణి ద్వారా ఉమ్. వినాలి కదా. శ్రూయతే. కాదు దూరవాణి దగ్గరికి రావాలి మీరు ఫస్ట్. దూరవాణి సమీపే. దగ్గరికి వచ్చి అప్పుడు చరవాణి సమీపే వినాలి, ఆగతవతి. వినాలి, చదవాలి. అయితే ఇప్పుడు మీరు అంటే మీరు దూరవాణి దగ్గరికి ఎందుకు వచ్చారు? పఠనార్థం. పఠనార్థం. సో ఈ పఠనార్థం అనేది ఉందో దానిని మీరు దేంట్లో పెట్టాలి? లిట్ లకారంలో పెట్టాలి. ఓకేనా? సో లిట్ అవును. లకారంలో ఎలా పెడతారు? పఠిష్యామి పఠిష్యామి ఇతి, అహం పఠిష్యామి ఇది ఏం చెప్తారు? దూరవాణి సమీపం. ఆగచ్చామి. ఆగమిష్యామి. అర్థమవుతుందండి? ఫోన్ దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? ఆ క్రియ ఏదంటే మీ ఫైనల్ డెస్టినేషన్ ఏదుందో దానికోసం వచ్చారు. అవునా? సో ఆ ఫైనల్ డెస్టినేషన్ ని దేంట్లో పెట్టాలి? లిట్ లకారంలో పెట్టాలి. అర్థమైందా? అది మీ ఉద్దేశం ఏంటి? అవునా? చదువుకోవడానికి రావడం. ఆ చదువుకోవడానికి రావడం అనేది దేంట్లో ఉండాలి? భవిష్యత్ కాలంలో ఉండాలి. లిట్ లో ఉండాలి. అది దానిని ఏమంటారు? క్రియాయాం క్రియార్థాయాం ఏమంటారండి? క్రియాయాం క్రియాదాం. క్రియాయాం క్రియార్థాయాం. క్రియార్థాయాం. అమ్మ రాయండి అక్కడ. రాస్తాను.
క్రియాయాం ఉత్తమం. సో దాన్ని ఇప్పుడు పఠితుం అన్నారు, అంటే తుమున్ ప్రత్యయాన్ని, అవునా? ఉమ్. తుమున్ ప్రత్యయానికి సబ్స్టిట్యూట్ చేయడమే లృట్ లకారం, అవునా? క్రియాయాం. మకారం ఏది పెట్టాలి? ఇదే కదా, క్రియాయాం, క్రియార్థాయాం. ఓకేనా? క్రియార్థాయాం. క్రియాయాం, క్రియార్థాయాం. అమ్మ అంటే ఒక క్రియ చేయడానికి వరకు ఇంకో క్రియ చేస్తున్నామని అర్థమా ఇక్కడ? అంతే. అంటే మనకి కావలసిన క్రియను చెయ్యాలి అంటే దేనికైతే నువ్వు ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఏ దానికోసం నువ్వేం చేస్తున్నావో, దేనికోసం చేస్తున్నావో దాంట్లో మనము లృట్లకారం చేయాలి. ఆ, మహోదయి, ఉమ్, ఇప్పుడు 2 క్రియలు ఒకేసారి జరుగుతున్నాయి కదా. అవును. ఒక క్రియ ఫస్ట్ ఇప్పుడు మనం అనుకున్నది లురుట్లో చెప్పాలి. అవునండి, అవును. ఆ? కరెక్ట్. ఇంకొకటి ఏంటి? అది ప్రెసెంట్ లో చేస్తున్నావు. ఇంకొకటి ఏంటి? గమిష్యామి, గచ్చామి, అలా. గచ్చామి. పఠితుం ఆగచ్చామి. ఆగచ్చామి, సంథింగ్ అట్లా ఏది ఉంటే అది మీ క్రియ, అవునా? అదే. సో పఠితుం ఆగచ్చామి, పఠితుం తుమ్ ఏదైతే ఉందో తుమున్ ప్రత్యయము, ఆ తుమున్ ప్రత్యయం చోట ఏం పెడతారు మీరు? లృట్లకారం పెడతారనమాట. అదే క్రియాయాం, క్రియార్థాయాం అన్నమాట. ఓకేనా? అర్థమైంది అందరికి? అర్థమైంది. ముందుకెళ్ళొచ్చా? వెళ్ళాలమ్మా. ఓకే. సో ఇప్పుడు లృట్లకారం వచ్చింది. అయితే లృట్లకారం వచ్చింది అనగానే మనకి ఈ విషయాలు తెలుసుకున్నాం కదండి, అవునా? ఏంటి? అద్యతన భవిష్యత్ కాలం అని తెలుసుకున్నాము. సో తరువాత దాంట్లో మళ్ళీ లకారం వచ్చిన తర్వాత మనకి కొన్ని కనిపిస్తున్నాయి, ఇత్తులు కనిపిస్తున్నాయి, అవునా? ఇత్తులు కనిపిస్తున్నాయి. ఏమేమి ఇత్తులు ఉన్నాయి చెప్పండి? టకారము హలంత్యంతో పోతుంది. ఉపదేశ అజరనాసిక ఇత్. సో ఆ ఇత్తులు తీసేగా మనకి మిగిలింది ఏంటి? లా లా లా. ల్ అనేది లా అని చెప్పొద్దు, ల్ అని చెప్పాలి. ఇల్ అని కూడా చెప్పొద్దు. ఏం చెప్పాలి? ల్. ల్. లాతోనే మొదలవ్వాలి. అని ఇట్లా ఎయిర్ వదలాలి. ల్. ఉత్తమం. సో ఇది ఓకేనా? ల్ మిగిలింది. సో ల్ అనగానే ఏమైంది అక్కడ మనకి? దేని అధికారం? లస్య అంటే లకార అధికారంలోకి వచ్చింది అని అర్థం, అవునా? సో లకార అధికారంలోకి వస్తే దాంట్లో ఏముంటాయండి? 10 లకారాలు. 10 లకారాలు. ఇంకా లకారాలకి సంబంధించిన ప్రత్యయాలు కదా. తర్వాత ఇంకా దాన్ని ఏమంటాము? ఇప్పుడు మనం ఇక్కడ పైన రిట్టులో ఏమిత్తు చేసాము? ఫస్ట్ హలంతంతో, ఉపదేశంలో హలంతంతో ఏం చేసాము? టకారం. సో దాన్ని ఏమంటాం? టిత్ అంటాం. ఊరికే నేను అది చేయిస్తున్నాను ఎందుకంటే దాని గురించి మొత్తం పుట్టు పూర్వోత్తరాలంతా మీకు తెలియాలి. అప్పుడు కొంచెం మధ్యలో అవి వచ్చినప్పుడు మీకు అది అర్థమవుతుంది, అవునా? అందుకని జస్ట్ అనిపిస్తున్నాను. ఓకే, టిత్ అంటాం కదండి. ఓకే. సో ఇప్పుడు లకారములో మనకి ఏమేమి ఉన్నాయి? లకారాలు మొత్తం లకారాలు 10 లకారాలు వస్తాయి. తర్వాత ఇవి ప్రత్యయాలు వస్తాయి. ఆ తర్వాత ఇంకేమి ప్రత్యయాలు రావాలంటే మనకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఆత్మనే పదము, పరస్మై పదం అన్నాము అంటే ఏంటి? అది కూడా అర్థమవుతుంది లకారంలో, అవునా? అవునా? ప్రత్యయాలు అనగానే 18 ప్రత్యయాలు వస్తాయి. ఆ 18 ప్రత్యయాలలో ఏది తీసుకోవాలి, అవునా? సో అప్పుడు ఏం చెప్తారు? ఆత్మనే 10 కావాలి మనకి, అవునా? తంగానావాత్మనే పదం. ఏం తీసుకుంటున్నాం మనం ఇప్పుడు దాంట్లో? తంగానావాత్మనే పదం. ఎందుకు తంగ్ అన్నాము? ఎందుకు అంటే ఇక్కడ చూడండి, తంగ్ నుంచి తా నుంచి స్టార్ట్ అవుతుంది. తా ఆతా అది ఓకేనా? త అనేది స్టార్టింగ్ ది, తర్వాత మహింగులంగ్ ఉంది కాబట్టి ఆ రెండు తీసుకుంటే ఒక సూత్రం అవుతుంది, తెలుసు కదా. ఇప్పుడు ఇందాక ప్రత్యాహారాలలో చూసుకున్నాం ఏమని? మొదటి నుంచి చివరి వరకు చివరి అక్షరం తీసుకుంటే అదొక సూత్రం అవుతుంది అని చూసుకున్నాం కదండి, అవునా? ఇట్లో తా ఎక్కడ ఉంది కవిత?
ఏంటి ఇట్టులో కాదు, త. ఇది ఉత్తమ పురుష మహింగ్ కదా, మహింగ్ ఇది ఉత్తమ పురుష కదండి. ప్రథమ పురుషలో అవును. ఏముంటది? ప్రథమ పురుష తా తీయా తీ తా తా ఉంటుంది. తీ తా కాదు, ఆత్మనే పదం ఇది. తాతాం జ తా తా ఉంది. ఆతాం ఝ అన్నమాట. సో ప్రథమ పురుషలో ఫస్ట్ ఏంటి? తా. తా ఓకే తర్వాత ఉత్తమ పురుషలో చివరిదేంటి?ంగ్. మహింగ్ ఇంగ్. మహింగ్. మహింగ్లో అప్పుడు చివరి తంగా. అక్షరం ఆ, ఇంగ్. ఓకే అమ్మ దీంట్లో ప్రత్యాహారంలో ఎక్కడ చూపించారు ఒకసారి? ప్రత్యాహారాలు కదండి ఇది. ఓకే, సో ఇంతవరకు అయిందా? నేను మళ్ళీ ఇక్కడ వేరే పేజ్ లో రాస్తున్నాను. ఇది అయిపోయిందా? ఇంతవరకు రాసుకున్నారా? ఓకే అయిపోయింది. ఓకే, సో ఇది తీసేస్తున్నాను. ఓకే, ఉమ్. సో ఇప్పుడు ఆత్మనేపది ప్రత్యయాలు చూడండి. తా, ఆతాం ఆతాం, ఝ జ తర్వాత ఏంటి? తాస్ థాస్, ఆథాం ధ్వం తాం, దస్. ధ్వం ధ్వం. ఓకేనా? తర్వాత ఇట్, వహి వాహి, మహింగ్ మహింగ్. ఉత్తమం అండి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది బై హెడ్ చేసేసుకోండి మంచిగా. లేకపోతే జస్ట్ తా అనగానే మీకు అర్థమయ్యేలాగా అట్లా ఉండేలాగన్నా కొంచెం చదువుకోండి. సరేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి? తా. చివరి అక్షరం ఏంటి? మహింగ్. సో ఇప్పుడు దాన్ని ఏమంటాం రెండు కలిపి? తంగ్ తంగ్ తంగ తంగ ఈ తంగులు ఏంటివి మరి? ఇవన్నీ తంగానాం ఆత్మనేపది. ఇవన్నీ ఏంటివి? ప్రత్యయాలు. ఇవన్నీ ప్రత్యయాలు. ఏం ప్రత్యయాలు అవి? ఆత్మనేపది ప్రత్యయాలు. మనం ఇప్పుడు చేసేది దీప ధాతువు. దీప ధాతువు ఏంటి? ఆత్మనేపది. ఆత్మనేపది ప్రత్యయం. అందుకని మనం ఏం తీసుకోవాలి? ఆ ప్రత్యయాలే తీసుకోవాలి కదండి. ఓకే అవును. ఆత్మనేపది ప్రత్యయాలే తీసుకోవాలి. ఎందుకు? దీప ధాతువు అనేది ఆత్మనేపది కాబట్టి దానితోనే చేయాలి కదండి. ఓకే అవును. సో దీనికి కావలసిన ప్రత్యయం ఏంటి? ఇప్పుడు మనకు ద్వివచనం చేస్తున్నాము. ఉత్తమ పురుష. ఏది ఉత్తమ పురుష మరి? వహి ఇట్, ఇట్, వహి, వహి, మహింగ్ అనేది ఉత్తమ ఇట్, పురుష. వహి, మహింగ్. దాంట్లో ద్వివచనం ఏంటి? వహి. వహి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. అన్ని పురుషుల్లో ఏమేమి ఉన్నాయి? ఏకవచనము, ద్వివచనము, బహువచనం. బహువచనం. అవునా? అర్థమైందండి? ఓకే అమ్మా. ఓకే, సో ఇప్పుడు మనము లస్య అధికారంలోకి వచ్చిన తర్వాత దీప్ ప్లస్ లా అన్నాం. అవునా? ల్. అయితే ఈ లో మనం ఆత్మనేపది తీసుకోవాలి అని అర్థమైంది. అవునా? తంగాణావాత్మనే పదం అని తెలుసుకున్నాం. ఏంటది? తంగాణావాత్మనే పదం. తంగాణావాత్మనే పదం. ఓకేనా? ఓకే ఓకే సో తరువాత ఏమైంది? ఈ ఆత్మనే పదములో మరి నేను ఇంకా ఏం తీసుకోవాలి? నాకు ఏం కావాలి? ఉత్తమ పురుష కావాలి. సో పురుషుల గురించి సూత్రం ఉంది. ఏంటది? ప్రథమ, మధ్యమ, ఉత్తమ. ఏమంటారు? ఏం చెప్తావు దానికి? పురుషుల గురించి సూత్రం. చెప్తారా ఎవరైనా? త్రీని ఇదేనండి. ఏది? అస్మదుత్తమ యుష్మద్ మధ్యమ శేష ప్రథమ. అస్మద్ ఉత్తమం. మళ్ళీ చెప్పండి. అస్మదుత్తమః. సో ఇప్పుడు నాకు ఉత్తమ పురుష కావాలి కాబట్టి అస్మద్ ఉత్తమః. ఏం చెప్తారండి? అస్మద్ ఉత్తమః. ఓకే అస్మద్ ఉత్తమః. అస్మద్ అంటే ఏంటి? అస్మద్ శబ్దం అనేది ఉత్తమ పురుషలో ఉంటుంది అని అర్థం. అవునా? తర్వాత మధ్యమ అంటే ఏంటి? యుష్మద్ మధ్యమః. తర్వాత మిగిలింది ఏంటి? శేషే ప్రథమః. అదండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అస్మద్ ఉత్తమః వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నాకేం కావాలి?
అస్మృతః సో అస్మదు త్రీని త్రీని ప్రథమ అంటే మధ్యమ వికరణ ఉత్తమ ప్రత్యయం రావాలి కదండి, వికరణ ప్రత్యయం రావాలి. అవును, వికరణ ప్రత్యయమ దాంట్లో వచనం కావాలి కదా. తాని ఏకవచన ద్వివచన బహువచన బహువచనం. అనేకశః. అవునా, అర్థమేనా? అందులో ఉన్నవేంటివి మూడు మూడు ఉన్నాయి. సో అది ఫస్ట్ ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని. ఆ తర్వాత మూడో సూత్రం ఏంటి, ఏం చెప్తారు? అందులో మనము ద్వివచనం తీసుకుంటున్నాము. ఓకే ఏం చెప్తారు? ద్వైకయోర్ ద్వివచనేక వచనే. ఏంటి? ద్వైతయోర్ ద్వివచనైక వచనే. అంటే ఏంటి? రెండిటి గురించి చెప్పాలంటే, ఏవైనా రెండు వస్తువులు కానీ రెండు ఇద్దరి గురించి కానీ చెప్పాలంటే, రెండిటి గురించి చెప్పాలంటే ఏది తీసుకోవాలండి నేను? ద్వివచనం. ద్వైతయోర్ ఏది ద్వైతయోర ఆ? ద్వైతయోర్ ద్వివచనేవా? కాదు, ద్వివచనం తీసుకోవాలి కదండి. ఓకే ఓకే కరెక్టే, కానీ నేను సూత్రం చెప్తున్నా, సూత్రార్థం. ఓకేనా? సో ఏంటి, రెండు వస్తువులు కానీ ఏదైనా తీసుకోవాలి. రెండిటి గురించి నేను చెప్పాలి అంటే ద్వివచనం తీసుకోవాలి. ఒక్కదాని గురించి చెప్పాలంటే ఏది తీసుకోవాలి? ఏకవచనం. ఏకవచనం. సో అలా అన్నమాట. సో ఇప్పుడు దీప్ ప్లస్ ఇప్పుడు నాకు ఏంటి ఆత్మనేపదంలో ఏమొచ్చింది? వాహి. అవునా? ఆత్మనేపదంలో ఉత్తమ పురుష ద్వివచనం ఏంటండి? వాహి. ఓకే. సో ఇప్పుడు వాహి వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ? ప్లస్ ఇల్లు ఉండాలి కదా. వికరణ ప్రత్యయం రావాలి కదా. వికరణ ప్రత్యయం రావాలి. అవునా? ఎందుకు వికరణ ప్రత్యయం రావాలి? మనం ఏం చేస్తున్నాము? మనం ఆత్మనేపది లిట్ లకారం చేస్తున్నాం కాబట్టి లిట్ లకారం చేస్తున్నాం. అవునా? సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని అది ఏ లకారం మనం చేస్తున్నాము. అవునా? ఈ లిట్ లకారానికి ఏమొస్తుంది? స్యా అనేది వికరణ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుందండి? స్యా వికరణ ప్రత్యయం. అది ఎలా తెలిసింది మనకు? సార్వధాతుకం. శతాసి లిల్లుటోహో. శతాసి లుటోహో. ఈ సూత్రం ఏం చెప్పింది మరి? ప్రత్యయాన్ని తీసుకోమంది. లుట్ అయితే స్యా వస్తదని, లుట్ అయితే తాసి వస్తదని చెప్పింది. ఇది ఓకేనా? తాసి దేనికి? లుట్కి. అయితే ఇప్పుడు నాకు ఏం కావాలి? లుట్ కావాలి. లు అంటే ఏంటి? లుట్. సో లుట్కి ఏముందండి? సియా ఉందా? ఉంది. తాసి అనేది దేనికి వస్తుంది? లుట్కి వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది లుట్ కావాలి, అందుకని మనం సియా తీసుకుంటున్నాం. అవునా? ఓకే. అయితే ఇప్పుడు మనకి స్యా వికరణ ప్రత్యయం వచ్చింది. నేను ఫస్ట్ లో చెప్పాను వికరణ ప్రత్యయం ఎక్కడ పెట్టాలి? వికరణ ప్రత్యయం అంటే పూర్వంలో పెట్టాలి. సో ఇప్పుడు ఎలా ఉంటది? ధాతువు చూడండి, ఇక్కడ దాన్ని రాసే పద్ధతి ఎలా ఉంటది? ధాతు వికరణ ప్రత్యయం తర్వాత తింగంతం తిప్పర్ తే. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్కడ పెట్టాలి చెప్పండి? ఇప్పుడు ధాతు ఎక్కడుంది? ఏం ధాతు తీసుకున్నాం మనము? ధాతువుకు తింగంతంకు మధ్యలో పెట్టాలండి. సో వికరణ ప్రత్యయం ఏమొస్తుంది అక్కడ? త్యా. ఇక్కడ తింగర్తేలో మనకి ఏమొచ్చింది? కావాలి, ఆత్మనేపథం కావాలి. సో ఇప్పుడు ఇదేంటి? వాహి అనేది ఉంది. అవునా? అవును, వహికే తే వస్తుంది కదా. అవును, తే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆత్మనేపదానం తేరేతోని ఏ వస్తుంది, వహే అవుతుంది. అదండి ఉత్తమం. సో ఇప్పుడు రెండు చెప్పారు. ఒకటి ఏంటంటే స్యూ శతాసి అన్నది ఒకటి, రెండోది టిత్ ఆత్మానం టేరేవా ఏంటన్నారు? ఆత్మనేపదానం టేరే స్యా ప్లస్ వాహి. అవునండి, ఇంతేనా? ఈ స్యా ఏంటి? ఇప్పుడు రాసుకోండి ఇక్కడ. శతాసి లుటోహో ఇక్కడ రాయండి అది. ఓకేనా? తరువాత ఏంటి? ఇప్పుడు స్యా వచ్చిందండి. స్యా అనేది ఎలాంటిది? అది
ఎలాంటి ప్రత్యయము? వికరణ ప్రత్యయము. వికరణ ప్రత్యయం. ఆ వికరణ వికరణ ప్రత్యయము ఎలా ఉందది? ఎలాంటిది అది? లిట్లకారం. ఆర్ధధాతుకం. లిట్లకారం. లిట్లకారం ఏంటి మరి? ఆర్ధధాతుకం. ఆర్ధాత్మకం ఆర్ధధాతుకం. సార్ధాత్మకం. సో ఇది ఆర్ధధాతుక ప్రత్యయం ఇది. ఓకేనా? ఈ ఇప్పుడు ఈ లుని ఏమైంది కైతే ఇల్లు ఆ? లు ఏమైంది? మన ది ప్లస్ లిల్ తర్వాత ది ప్లస్ వహీకి వచ్చాం కదా. అవును. ఆ లు వహియా? ఆ లుకి ఆదేశం ఏమొచ్చింది? వహి వచ్చింది అనమాట. ఓకే 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 లుకి ఆదేశం ఏంటి? వహి. ఓకే ఉమ్. ఓకే. ఆత్మనేపది ఉత్తమ పురుషు కాబట్టి కదా. అవునండి. సో ఓకే. అప్పుడు ఆర్ధధాతుక ప్రత్యయం స్యా అనేది ఏంటండి? ఆర్ధధాతు ప్రత్యయం. ఆర్ధధాతుక ప్రత్యయం. సో కాబట్టి ఆర్ధధాతుక ప్రత్యయానికి ఒక సూత్రం ఉంటే ఏంటిది? ఆర్ధధాతుక సేడ్ తింగు సిత్తు సార్వధాతుకం ఆర్ధధాతుకం శేషం. ఉత్తమం అండి. ఆర్ధధాతుక శ్రేణు వలాదేహే. ఉత్తమం. సో ఆర్ధధాతుకం అంటే ఏంటో చెప్పిండ్రు తాను. ఏంటి ఆర్ధధాతుకం అంటే ఏంటి అంటే ఆర్ధధాతుకం శేషః అన్నారు. మరి శేషః దేనికి శేషము? అవునా? తింగు సిత్తు సార్వధాతు. సార్వధాతుకానికి అది పోగా మిగిలిందంతా ఆర్ధధాతుకం. సో ఇప్పుడు మరి సార్వధాతుకం అంటే ఏంటో మనకు తెలియాలి కదా ఫస్ట్ కదా. అయితే లట్ లోట్ లంగ్. తింగ్ షిత్. తింగులు అంటే ఏంటి? 18 ప్రత్యయాలు సారీ. అవునా? తింగ్ అంటే ఏంటి? 18 ప్రత్యయాలు. దాంట్లో ఏమేమి వచ్చాయి? పరస్మైపదులు, ఆత్మనేపదులు వచ్చాయి. ఆత్మనేపది. అవునా? సో తింగులు 18. తర్వాత ఏంటి? షిత్ అన్నాము. షిత్. తింగ్ షిత్ సార్వధాతుకం. అంటే షిత్ అంటే ఏంటి? షకారము ఇత్తైనటువంటిది. సో ఇక్కడ షకారం ఇత్తయ్యేది ఏమైనా ఉందా? ఇక్కడ లేదు. స్యాలో ఉందా? లేదు. కాబట్టి దాన్ని లేదు. ఏమంటామండి? ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం. అవునా? శేషః తింగుషిత్తు పోగా తింగుషిత్తు పోగా మిగిలినదంతా కూడా ఆర్ధధాతుకం. ఆర్ధధాతు. అవునా? సో అర్థమైందండి? ఓకే. అర్థమైంది. తింగుషిత్తు సార్వధాతుకం. ఇక్కడ రాసుకోండి. ఏం రాస్తారు ఫస్ట్? దీప్ ప్లస్ యా 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 ప్లస్ ప్లస్ ఓకేనా? సో ఇప్పుడు వహిలో ఇప్పుడు స్యా అనేది ఏ విధంగా వచ్చిందో మీకు అర్థమైంది. అవునా? దాని ఓకే. తర్వాతనే